జగన్ సర్కార్ చేసిన పాపాలు రైతులకు శాపంగా కూటమి ప్రభుత్వానికి సంకటంగా మారాయి. నాడు 4 దశల్లో 6700 రెవెన్యూ గ్రామాల్లో అడ్డగోలుగా హడావిడిగా చేసిన భూముల రీసర్వే ఎన్నో చిక్కులు తెచ్చిపెట్టింది. రైతులు గతంలో లేని కొత్త సమస్యలు ఎదుర్కొంటుండగా వాటిని సరిదిద్దడం కూటమి ప్రభుత్వానికి సవాల్గా మారింది. రుణాలు తీసుకోవడానికి ఇక రీషెడ్యూల్ చేయించుకోవడానికి రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో భూముల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. భూములు అమ్ముకోవాలని భావించేవారు ఇప్పటికే విక్రయించిన వారు రిజిస్ట్రేషన్లు జరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా భారీగా పడిపోయింది. ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఆపడం, రీసర్వే సమస్యలతో ఆదాయానికి భారీగా గండిపడింది. రీసర్వే జరిగిన గ్రామాల్లో సర్వే నెంబర్లకు బదులు ల్యాండ్ పార్సల్ నెంబర్లను కేటాయించిన గత ప్రభుత్వం వాటిని ఆన్లైన్లో ఉంచింది. ఒక సర్వే నెంబర్లో పలు సబ్ డివిజన్లు ఉన్నా చాలా చోట్ల అన్నిటికీ కలిపి ఒకే ఎల్పీ నెంబర్ కేటాయించారు. దాని పరిధిలో ఏ ఒక్కరూ తమ భూమిని అమ్ముకోవాలన్నా ఆ నెంబర్ కింద ఉన్న వారందరి భూమి విస్తీర్ణం చూపిస్తోంది. పాత సర్వే నెంబర్లపై రిజిస్ట్రేషన్లు చేయాలంటే వాటిని నిషేధిత జాబితాలో చూపుతున్నారు. ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఎల్పీ నెంబర్ నమోదు చేస్తే రిజెక్ట్ చేస్తోంది. రీసర్వే జరిగిన ప్రాంతాల్లో ప్రజలు భూమి తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలన్నా సాధ్యం కావడం లేదు. బ్యాంకులో రుణం పొందాలంటే పట్టాదారు పాస్బుక్తో పాటు 1B అడంగల్ తప్పనిసరి. పాస్బుక్ ఉన్న వెబ్ ల్యాండ్ నుంచి 1B అడంగల్ రావడం లేదు. రుణాల రీషెడ్యూల్లోనూ ఇదే సమస్య ఎదురవుతుంది. రీసర్వే తర్వాత ఒకటి కంటే ఎక్కువ సర్వే నెంబర్లకు కలిపి ఒకే ఎల్పీ నెంబరు కేటాయించడంతో ఇలాంటి కేసుల్లో హద్దులు నిర్ణయించడం అసాధ్యంగా మారింది. ఇక 3 వేర్వేరు విలువలు కలిగిన భూములు ఒకే ఎల్పీ నెంబర్ ఇచ్చారు. వీటికి విలువ కట్టే సమయంలో 3 విలువలు కాకుండా ఆ భూముల్లో దేనికి ఎక్కువ విలువ ఉంటే దాన్నే నమోదు చేస్తున్నారు. దీనివల్ల తక్కువ విలువ కలిగిన భూములకు ఎక్కువ విలువ చూపిస్తుండటంతో కొనుగోలుదారులు నష్టపోతున్నారు. ఇలాంటి రిజిస్ట్రేషన్లన్నీ ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఎల్పీ నెంబర్లు కేటాయించిన అన్ని జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరగడం లేదు.